కలెక్టర్ గారు ఆఫీసులో ఉండడం ఎందుకు చెప్పండి మాకు. స్పందించాలి, ఆదుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, FTP న్యూస్. ఈరోజు మనం విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం పంచాయతీ శేరంశెట్టివానిపాలెంలో ఉన్నాము. ఎక్కడైతే డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ ఉందో దాన్ని ఆనుకుని ఉన్న శేరంశెట్టివానిపాలెంలో ఉన్నాడు. ఇక్కడ ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ వస్తున్న బొగ్గు కానీ ఇక్కడ వస్తున్న దుమ్ము కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. FTP న్యూస్ని సంప్రదించడం జరిగింది. అసలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ యొక్క కంపెనీ ద్వారా మీ యొక్క గ్రామం ఎలాంటి ఆపదలో ఉందో చెప్పండి. చాలా శిష్టపరిధిలో ఉందండి ఈ గ్రామము. ఇది వచ్చి మన శేరంశెట్టిపాలెం గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా ఆ పొల్యూషన్కి, దుమ్ము కాలుష్యాన్ని కూడా చాలా ఇబ్బంది పడే కార్యక్రమం ఉన్నది. అలాగొచ్చి చిన్నపిల్లలు అవని, ముసలివాళ్ళు అవని 40, 50, 60 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు కూడా 40 సంవత్సరాలకే మంచాలను పడిపోయి దాని యొక్క పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడే కారణం ఉన్నది. అలాగే చిన్నపిల్లలు అయితే చాలా తీవ్రంగా ఆ పొల్యూషన్ ఎదుర్కోవలసిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఏ ప్రభుత్వం అయినా మాకు వచ్చి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారంటే ఏ నాయకులు కూడా వచ్చి మాకు ఎటువంటి ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి నాయకుల నుండి కానీ మాకు వచ్చి ఎటువంటి సహకారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు అందట్లేదు. అలాగే మేము ఆ కంపెనీ నుండి ఏకంగా ఆ కంపెనీ ఈ ప్లేస్ నుండి తీసేసి మరో ప్లేస్లో పెట్టుకోమని ప్రభుత్వం వాళ్ళకి మేము మీ మీడియా ద్వారాగా మేము చెప్పడం అనేది జరగవలసిందిగా కోరుకుంటాను అండి. అయితే డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ని స్థాపించిన కాడి నుంచి కూడా డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ నుంచి ఈ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? ఈ గ్రామానికి అయితే ఎటువంటి డెక్కన్ ఫెర్రో MD గారు మాకు ఎటువంటి సహాయ సహకారాలన్నీ ఏమి కూడా మాకు అందించడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు జరగలేదు. మాకు అతను అందించే సహకారం కూడా మాకు అవసరం లేదండి. ఎందుకంటే మా ప్రజలు మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఉన్నా కానీ ఏది చిన్న విషయాన్ని సరే ప్రజలు యొక్క ఇబ్బంది పడిపోతుంటే మాకు ఆయన నిండి మాకు ఎటువంటి సహకారం అవసరం లేదు. ఇమ్మీడియట్గా మాకు ఆ కంపెనీని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీ ప్రజలు మీ ఊరు తరపున పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ కలెక్టర్ గారికి కానీ ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మేమైతే గతంలో 4-5 సంవత్సరాల కిందట మేము ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడి కూడా ఎటువంటి స్పందన అనేది మాకు రాలేదు. రాకపోవడం కారణంగా ఇంకా మరికొంత ఎక్కువగా మాకు పొల్యూషన్ వదిలేసే పరిస్థితి మాకు జరుగుతుంది. అయితే చూద్దాం, ఇక్కడ పెద్ద ఆయన అడిగే ప్రయత్నం చేసి పెద్ద ఆయన అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి అదిగోంటే ధూళి వచ్చి పడిపోతుంది మీద, మరి కొండలలో వెళ్ళిపోతుంది, నీళ్ళలో పడిపోతుంది, మనిషి మీద పడిపోతుంది. ఆ బింగి ఇదిగో దగ్గులు దూరాలు వచ్చేస్తాను. కేర్ చెప్తానండి. మీరు చెప్పండి అమ్మా. కలెక్టర్ గారు ఆఫీసులో ఉండడం ఎందుకు చెప్పండి మాకు. ఒకటి ఉద్యోగం చేయడం ఎందుకు? నరులకి ఎలాగున్నదో, కంపెనీలు ఎలాగున్నదో, దోకం ఎలాగున్నదో, ఆ కంపెనీ వచ్చి పెదలు ఎలాగున్నారో, ఈ పెదలు ఎందుకు వచ్చినారో, ఆ కష్టం పడే కదా వచ్చినారు. దాన్ని ఏదైనా గమనిద్దాం, దాన్ని ఏదైనా చేద్దాం, దాన్ని ఏదైనా అడుగుదాం, దానికి ఏదైనా పరిష్కారం చేద్దామని కలెక్టర్ గారు. మీరు ఎలాగొచ్చినారమ్మా? ఆటో మీద రాలేదా? కంపెనీ లేకపోతే ఆటో ఎలా వస్తుంది? అన్ని పెన్షన్లు వేసి ఆ తగ్గొట్ట పెన్షన్లు వేస్తే మేము ఏం చేయగలవా? కలెక్టర్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? మా ఏం బాబు మా పొగలోను మా ముందు ఊరు కట్టుకున్నాం, తర్వాత మీరు కంపెనీ కట్టినారు. మా పెద్దలు ఇలా చచ్చిపోతాను, పిల్లలు చచ్చిపోతాను, మామ చచ్చిపోతాను, పైలు పడుకొని అయిపోతాను, ఇళ్ళల్లో ఉండనే అయిపోతాను. మాకు ఏదైనా కంట్రోల్ చేయకపోతే అవదండి. ఆ కంపెనీ ఆపిస్తే మాకు బాగుంటుంది, లేకపోతే పొగ రాకుండా చెయ్యండి. అయితే ఇక్కడ మనం యువతను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ చాలా పొల్యూషన్ వస్తుంది అన్న. నైట్ టైం కూడా పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. సమ్మర్లో అయితే ఇంకా నా ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ అప్పుడైతే కొంచెం కంట్రోల్ అని చేశారు, ఇప్పుడు కంట్రోల్ కూడా లేదు. ఏ పొల్యూషన్ బోర్డు కూడా లేదు. అసలు స్మోక్ మరీ ఓవర్గా వస్తుంది. చిన్నపిల్లలు కూడా ప్రాబ్లం అవుతుంది. ఆడుకుందామని బయటకు వెళ్ళేసరికి అంత స్మోక్ చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. అయితే చూశారు కదా, ఇక్కడ ఏదైతే శేరంశెట్టివానిపాలెం ప్రజల యొక్క బాధను మనం వినడం జరిగింది. ఇక్కడ ఏదైతే కలెక్టర్ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు అసలు ఆఫీసులో పని చేస్తున్నారా, మా ఊరు కనబడుతుందా, మా ఊరి యొక్క బాధలను తీర్చండి అంటూ వీళ్ళు గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఇటు డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీని ఇక్కడి నుంచి వెంటనే తొలగించాలి, మా ఊరిని కాపాడండి అని వాళ్ళు గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాం.